సర్వే సంస్థ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అలా ఒక్కసారి హోల్డ్ లోనే ఉండండి. పోల్ ఆఫ్ పోల్స్ చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పోల్ ఆఫ్ పోల్ కి సంబంధించి బిగ్గెస్ట్ నెంబర్స్ ఆన్ బిగ్గెస్ట్ స్క్రీన్. హియర్ ఇట్ ఈస్. పోల్ ఆఫ్ పోల్ కి సంబంధించి 175 స్థానాల్లో ఇటు వైసీపీ 70 నుంచి 75, తెలుగుదేశం పార్టీ 100 నుంచి 105, కాంగ్రెస్ 0, ఇతరులు 0. 8 ఎగ్జిట్ పోల్ కి సంబంధించి పోల్ ఆఫ్ పోల్ మీరు చూస్తున్నారు. 8 ఎగ్జిట్ పోల్ కి సంబంధించిన వచ్చిన వాటిని ఆన్ అండ్ యావరేజ్ గా తీసినప్పుడు వచ్చిన పోల్ ఆఫ్ పోల్ ఆన్ స్క్రీన్ ది బిగ్గెస్ట్ నెంబర్స్. హియర్ ఇట్ ఈస్. దీని ప్రకారం చూస్తే కూటమికి 105 అంటే 100 నుంచి 105 స్థానాలతో అధికారంలోకి రావచ్చు అంటూ కూడా ఇటు పోల్ ఆఫ్ పోల్ బట్టి అర్థమవుతోంది. వైసీపీ 70 నుంచి 75 స్థానాల మధ్యలో పరిమితం అవ్వచ్చు అనేది చాలా ఇంట్రెస్టింగ్. అంటే 151లో హాఫ్ 75. సో అటువంటి సినారీ ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ 100 నుంచి 105 దాదాపుగా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇంట్రెస్టింగ్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 4 ఆన్ అండ్ యావరేజ్, ఇక్కడ 4, ఇక్కడ 4, ఆ 4 చాలా టైట్ ఫైట్ ఇక్కడ సంబంధించి. కానీ ఆన్ అండ్ యావరేజ్ గా అంటే 8 సంస్థలు ఇచ్చిన ఫలితాలని ఆన్ అండ్ యావరేజ్ గా తీసినప్పుడు వచ్చిన ఫలితాలు మీరు చూస్తున్నారు. ఇది బిగ్గెస్ట్ నెంబర్స్, చాలా ఇంట్రెస్టింగ్. ఇంకా వస్తున్నాయి, వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి లోక్సభ అలాగే అసెంబ్లీ ఫలితాలు మీరు చూస్తున్నారు. పోల్ ఆఫ్ పోల్ కి సంబంధించి 175 స్థానాల్లో ఇటు వైసీపీ 70 నుంచి 75, అలాగే కూటమి 100 నుంచి 105 స్థానాలు, కాంగ్రెస్ కి సంబంధించి 0, ఇతరులు 0. అసలు ఒక్క స్థానం కూడా సంపాదించకపోవచ్చు అనేది పోల్ ఆఫ్ పోల్ బట్టి మనకు అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్. అన్ని సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితాల యావరేజ్ ని తీస్తే టీడీపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి 105 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. వైసీపీ 75 స్థానాల వరకే పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్తుంది. ఎస్, మనకి పిఠాపురం నుంచి వర్మ, టీడీపీ నేత వర్మ మనకి అందుబాటులో ఉన్నారు. పిఠాపురం సీటును పవన్ కళ్యాణ్ కోసం ఆయన త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ విజయం కోసం ఆయన అడుగడుగునా ప్రచారంలో ఉంటూ పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేశారు. వర్మ గారు నమస్తే. నమస్తే అండి. వర్మ గారు, వస్తున్న ఫలితాలతో ఎంత జోష్ లో ఉన్నారు? ఐ మీన్ ఎగ్జిట్ పోల్ అంచనాలతో. ఎగ్జిట్ పోల్ వాస్తవాలకి కరెక్ట్ గా ఎగ్జిట్ పోల్ ఉంది. ఇవన్నీ కూడా మేము ఊహించినయే. ప్రజల యొక్క నాడి కానీ, ప్రజల యొక్క మరి ఓటేసి విధానం కానీ, పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కానీ మేము ముందుగానే పసిగట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, అదేవిధంగా